వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచనని గొప్పలు చెప్పిన సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో 5వ విద్యుత్ ఛార్జీలు మెతుకు సిద్ధమవుతుందని ఇది ప్రజలను నమ్మించి వచించడమేనని వామపక్ష పార్టీ నేతలు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని నిరసిస్తూ సోమవారం గురుద్వారా ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు ఎం పైడిరాజు, ఎం జగ్గు నాయుడు తదితరులు మాట్లాడుతూ ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదని బూటకపు అభిప్రాయ సేకరణ అని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఇంకొకసారి విద్యుత్ ఛార్జీల పెంపు శ్రీకారం చుట్టడం అన్యాయమని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తే వారికి తొత్తుగా వైసీపీ పాలన ఉందని అన్నారు. గతంలో విద్యుత్ ఛార్జీల పెంచి ప్రజల ఆగ్రహానికి గురైన ఇంటికి వెళ్లిన ప్రభుత్వాల గతే మీకు పడుతుంది ప్రజలు అని గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. రేపు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, దిగిపోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేసులకు భయపడి రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టి పరిపాలన సాగించడం సరైంది కాదని పేర్కొన్నారు. వామపక్ష పార్టీలను సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, డెమోక్రసీ సంయుక్తంగా ఈరోజు వామపక్షాలన్నీ ఖండిస్తున్నాం. తక్షణం ఈ పెంపు ప్రతిపాదనని విరమించాలా. ఈ బోకటపు ప్రజాభిప్రాయ సేకరణ కాకుండా ప్రజల మధ్యకు వచ్చి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజలు అనుకూలంగా తీర్పు చెప్పే పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు వ్యవహారం చేయాలా. లేని పక్షంలో వామపక్షాలు 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు ప్రభుత్వం 2004లో ఇంట్లోకి వచ్చింది. మీకు అదే పోయే కాలం పడుతుంది. ముఖ్యమంత్రి గారు జాగ్రత్త. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులను అనుకుంటే ఏమైనా చేయగలరు, ఎటువంటి వాళ్ళనైనా దించగలరు. తక్షణమే ఇటువంటి పెంపు ప్రతిపాదనలు విరమించుకోవాలని సిపిఐ, సిపిఎం, వామపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాం.